శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి పరమేశ్వరుడే అవతరించినటువంటి ఒక స్వరూపం, జగద్గురు స్వరూపం. శంకరాచార్యుల వారి రూపంలో ఆ పరమాత్మ అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని, జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. శంకరాచార్యుల వారి అవతారం గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం శంకర దిగ్విజయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకమే. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని ఈ శ్లోకం శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దక్షిణామూర్తి యొక్క అవతారము అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అనంటే, ఏ దక్షిణామూర్తి వటవృక్షం కింద తన యొక్క మౌనంతోనే ఋషులకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తి తన మౌనాన్ని విడిచి శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మొట్టమొదట భగవంతుడు తన యొక్క మౌనంతో తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. దీన్ని విన్న వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మౌనంగా ఎలా ఉపదేశిస్తారు? ఉపదేశించాలి అనంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడితేనే ఉపదేశించగలం తప్ప మౌనంగా ఉండడం అలాగే ఉపదేశించడం రెండు ఒకేసారి ఎలా చేయడానికి సాధ్యం? మౌనంగా ఉంటే ఉపదేశించలేం, ఉపదేశిస్తూ ఉంటే మౌనంగా ఉండలేం. మాట్లాడితేనే కదా ఏదైనా ఇంకోళ్ళకి అర్థం ఎలా చెప్పడానికి సాధ్యం అవుతుంది. ఊరికే మౌనంగా ఉంటే ఏమర్థం అవుతుంది? చెప్పడము కుదరదు, వినేవాడికి అర్థమూ అవ్వదు. కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటూ ఉపదేశించడం అంటే దాని అర్థం ఏమిటి అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. అంటే రావాలి కూడా, అట్లాంటి ప్రశ్న కూడా మనకు రావాలి. ఈ మాట విన్నప్పుడు తప్పకుండా రావాల్సిందే ఆ ప్రశ్న. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను ఉపదేశించాలంటే మాట్లాడాలి. మన మాటలతోనే ఉపదేశించడం అనేది సాధ్యం అవుతుంది అనేది వాస్తవమే. కానీ ఆ భగవంతుడు ఏ తత్వాన్నైతే ఉపదేశిస్తున్నాడో ఆ తత్వాన్ని పరిపూర్ణంగా ఉపదేశించాలి అనంటే దానికి మాటలు చాలవు. మాటల వల్ల ఉపదేశింపబడేటటువంటి తత్వం కాదది. ఎందుకంటే ఆ తత్వం అనేది అన్ని మాటలకి అతీతమైనటువంటిది. అంటే అనుభవంతో మాత్రమే తెలుసుకోవలసినటువంటి తత్వం అది. మాటల వల్ల కొంత దూరం మాత్రమే ఆ తత్వం గురించి మనం చెప్పగలుగుతాం. పరిపూర్ణంగా తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి అనంటే అది మాటలతో సాధ్యమయ్యేటటువంటిది కాదు. పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మాటలతో ఉపదేశించడం అనేది సాధ్యం కాదు. కావాలంటే ఆ తత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని కావాలంటే చెప్పగలుగుతాం మాటలతో. ఆ తత్వ మార్గం, తత్వాన్ని పొందడానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కొంత దూరం ఈ మాటలతో మనం వెళ్ళగలుగుతాం. కానీ అంతిమంగా తత్వాన్ని చేరుకోవాలి అనంటే మాటలతో మాత్రమే అయ్యేటటువంటిది కాదు. కాబట్టి భగవంతుడు తన యొక్క మౌనంతోనే ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని దాని యొక్క అర్థం. అంటే ఎలాగా అనంటే, ఇప్పుడు ఈ లోకంలో కొన్ని విషయాలు అనుభవంతో మాత్రమే
తెలుసుకోవాలి కొన్ని విషయాల్ని. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అనుభవిస్తున్నామో అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కొన్ని విషయాలు లోకంలో ఎలా ఉంటాయి అని అంటే దాని గురించి ఎంత మాట్లాడినా కూడా అనుభవానికి మనం తెచ్చుకోలేం. అనుభవానికి తెచ్చుకున్న తర్వాత మాటలు అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలి అంటే దాన్ని కూడా ప్రసిద్ధంగా చెప్పేటటువంటి ఉదాహరణ ఏమిటి అని అంటే, ఇప్పుడు పంచదార ఉంది, దాని యొక్క మాధుర్యం, పంచదార యొక్క రుచి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు తీయగా ఉంటుంది అని మనం చెప్తాం. ఇక్కడ తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని ఒక 100 సార్లు చెప్పినా కూడా ఆ మాధుర్యం ఎలా ఉంటుందనేది మనకు అనుభవానికి రాదు. ఓకే, తీయగా ఉంటుంది అని ఆయన చెప్పాడు కాబట్టి అది తీయగా ఉంటుంది టా అని మనం అంటాం, అటా అని అంటాం అంతే. పంచదార ఎలా ఉంటుందండి అని అన్నప్పుడు ఇంకొక ఆయన చెప్పిన మాటలు విని అది తీయగా ఉంటుంది అని ఇంకోళ్ళ నుంచి విన్న తర్వాత మనం ఏమంటాం, ఈయన చెప్తున్నాడు కాబట్టి పంచదార తీయగా ఉంటుందిట అని అంటాం. తీయగా ఉంటుందిట అంటే మీకు తెలుసా, మీకు ఆ తీపి ఎలా ఉంటుందనేది తెలుసా అని అంటే నాకు తెలియదు అని అంటాం. అంటే నాకు అనుభవానికి రాలి. అంతవరకు దాన్ని తిన్నని వాడు ఏమంటాడు అని అంటే, లేదు నేను తినలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈయన చెప్తున్నాడు, ఫలానా మనిషి చెప్తున్నాడు ఇది తీయగా ఉంటుందిట అని చెప్తున్నాడు అని అంటాం. అంటే అక్కడికి ఏమైంది, ఆ మాటలతో కేవలం అది ఎలా ఉంటుంది ఏమిటనేది తెలుసుకున్నామే తప్ప దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు కాదు 1000 సార్లు తీయగా ఉంటుందని చెప్పినా కూడా ఆ మాధుర్యం అనేది మనకు అనుభవానికి రాదు. అది అనుభవానికి రావాలి అని అంటే ఏం చేయాలి, దాన్ని తినాలి. ఎప్పుడైతే మనం దాన్ని తింటామో అప్పుడు దాని యొక్క మాధుర్యం అనేది మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. ఆ పంచదార నోట్లో వేసుకున్నాం, దానిలో ఉన్నటువంటి మాధుర్యం చక్కగా మనకు దాన్ని అనుభవిస్తున్నాం. అప్పుడు కూడా ఇంకెవరో వచ్చి అప్పుడు మనకు సందేహం రాదు, ప్రశ్న రాదు, మా పంచదార ఎలా ఉంటుంది, దాని తీపిదనం ఎలా ఉంటుంది అని మనకు ప్రశ్న రాదు. ఆ ప్రశ్నకి ఎవరో ఒకళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం తింటున్నప్పుడు కూడా ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మన పక్కన వచ్చి నుంచొని పంచదార తీపిగా ఉంటుంది తీపిగా ఉంటుంది అని చెప్పాల్సిన, తీయగా ఉంటుంది అని చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా అలా చెప్తే మనం ఏమంటాం, నువ్వు చెప్పక్కర్లేదే, నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పాల్సిన పని లేదు పో అంటాం మనం. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే మాటల వల్ల కొంతవరకు మాత్రమే మనం విషయాన్ని తెలుసుకోగలుగుతాం. సంపూర్ణంగా అనుభవంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కాబట్టి అదేవిధంగా ఆ తత్వం అనేది ఏదైతే ఉందో అద్వైత తత్వం, దాన్ని పరిపూర్ణంగా సాక్షాత్కరించుకోవాలంటే మాటలు సరిపోవు. అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ మాటలు వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఆ తత్వం. కాబట్టి అటువంటి తత్వాన్ని కేవలం తన యొక్క మౌనంతో, ఆ చిన్ముద్రతో పరమాత్మ ఈ జగత్తుకి, ఆ ఋషులందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు. అయితే ఏ మాటలు లేకుండా కేవలం మౌనంతో ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం అటువంటి మహర్షులకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన మహర్షులకి మాత్రమే అది సాధ్యం ఉంది. సామాన్య జనాలకి కేవలం మౌనంగా తత్వాన్ని ఉపదేశించడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. వాళ్ళను కూడా ఈ మార్గంలో చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇంకా మాటలతో పని లేదు అనేంత వరకు వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు కావాలంటే మౌనంతోనే ఉపదేశిస్తే సరిపోతుంది. కానీ ముందు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వాళ్ళని అసలు ఈ మార్గంలోకి తీసుకురావాలంటే అది మౌనంతో మాత్రమే ఉంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు అనంటే ముక్త్వా మౌనం, తన యొక్క మౌనాన్ని ముక్త్వా అంటే వదిలిపెట్టి, ఆ మౌనాన్ని వదిలిపెట్టి ఆ వటవృక్షం కింద నుంచి బయలుదేరి శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం.